మరొక 2000 ఉద్యోగాలు, అది కూడా శ్రీ సిటీలో ఎవరికి దక్కబోతున్నాయి? ప్రచారం అయితే గట్టిగానే చేస్తున్నారు. శ్రీ సిటీలో ఎల్జీ యూనిట్ అయితే ప్రారంభం కాబోతోంది. మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేయబోతున్నారు. ఒక రకంగా ఇది ఒక అతిపెద్ద పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పొచ్చు. ప్రసిద్ధ ఎలక్ట్రానిక్ సంస్థ ఎల్జీ 5,001 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఒక తయారీ యూనిట్ని మరొక 839 కోట్లతో 5 అనుబంధ యూనిట్లను ఏర్పాటు చేయబోతున్నారు. వీటికి రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ, విద్యాశాఖల మంత్రి లోకేష్ భూమిపై చేయబోతున్నారు. ఎల్జీ సంస్థ నుండి అంతర్జాతీయ స్థాయిలో ఏసీలు, అలాగే రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, ఇలాగ కొన్ని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు అయితే తయారవుతాయి. ప్లాంట్లో తయారు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నారు. 3 ఏళ్లలో వివిధ దశల్లో మొత్తం దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులు అయితే పెట్టబోతున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎల్జీ ఇప్పటికే ప్రకటించిందట. గత ఏడాది డిసెంబర్లో జపాన్ నుంచి వచ్చిన ఎల్జీ కంపెనీ ప్రతినిధులు మంత్రి లోకేష్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్నేహపూర్వక పెట్టుబడి విధానాలపై ఆకర్షితులు అయ్యాము అని చెప్పి సందర్భంగా వాళ్ళు వెల్లడించారు. రాయలసీమను ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా అమలు చేస్తున్న విధానాల గురించి కూడా లోకేష్ వారికి వివరించారు. ఓకే, అంతా బాగానే ఉంది. నిజంగా మొత్తం ఎలక్ట్రానిక్స్గా రాయలసీమ ఎలక్ట్రానిక్స్గా మార్చేస్తే ఓకే, హ్యాపీ. కానీ 2,000 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమల్లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఎక్కువ నార్త్ నుంచి అక్కడ ఇంజనీర్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటూ ఉంటారు. మరి 2,000 ఉద్యోగాలు నిజంగా మన వాళ్ళకే వస్తాయా? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకే వస్తాయా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇది పెట్టారు. అప్పట్లో ఏదైనా కంపెనీలు వస్తే 75% ఉద్యోగాలు ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ఇవ్వాలి, స్థానికతకి ఉండాలి ఉద్యోగంలో 75% అని చెప్పి ఒక నిబంధన పెట్టారు. మరి ఇప్పుడు అలాంటి నిబంధన ఏమీ లేదు. 2,000 ఉద్యోగాలు అయితే వస్తాయి, కానీ ఎవరికి వస్తాయనేది అక్కడ కీలకం.